అదే నేను చెప్పాను, ఒకరోజు ముందైనా వెనకైనా తీయడం అనేది దేవస్థానం స్థానంలో ఆక్రమణ చేస్తే తొలగించడం అనేది ఖాయం. అది ఆగదు. ఒకరోజు ముందు అవుతుంది, ఒకరోజు మా చేతిలో వినాల్సింది మీరు వినాల్సింది ఏంటంటే ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ ప్రకారం మేము చేసుకుంటూ వెళ్తామని చెప్తే ప్రొసీజర్లు ఫాలో అవడంలో ఒకరోజు అటు ఇటు లేట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఒకసారి దేవస్థానం స్థానంలో వారు ఉన్నారు కన్ఫర్మ్ అయితే, ఆక్రమణ గురైన కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా తొలగించడం జరుగుతుంది. అందులో ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన పని కూడా థ్యాంక్ యూ. ఓం నమో నారసింహాయ. ఈ నెల 29వ తేదీన స్వాతి నక్షత్రం, అదేవిధంగా 30వ తారీఖు తెల్లవారుజాము నుంచి కూడా ఆ వరాహ నరసింహుడి జయంతిని పురస్కరించుకొని ప్రతి నెల చేసేటటువంటి స్వాతి హోమం కార్యక్రమానికి మరింత విశిష్టత ఏర్పడింది. ఈసారి లోక కళ్యాణార్థం భక్తులకి ఆ స్వామివారిని మరింత దగ్గరగా సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించేటటువంటి ఉద్దేశంతో ఈసారి స్వాతి హోమాన్ని మరింత శోభాయమానంగా, అంగరంగ వైభవంగా అందరు భక్తులకు స్వామిని సేవించే అవకాశాన్ని కలిగిస్తూ ఈ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ఈసారి స్వాతి హోమాన్ని ఎక్కువ మంది భక్తులు పాల్గొంటారనేటువంటి ఒక అంచనాతో వారందరికీ ప్రత్యక్షంగా అతి దగ్గరగా వారు పాల్గొనేటటువంటి అవకాశాన్ని కలిగించడానికి గాను ఈ స్వాతి హోమం కార్యక్రమాన్ని మన కళ్యాణం గ్రౌండ్లో పెట్టడం జరిగింది. సుమారుగా 500 పైచిలకు జంటలు ఈ కార్యక్రమంలో, స్వాతి హోమం కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి అంచనా. దానికి తగ్గట్టుగా దేవస్థానం ఇప్పుడున్నటువంటి వాతావరణాన్ని, ఎండల్ని దృష్టిలో పెట్టుకుని విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఈ స్వాతి హోమం జరుపుకునేదానికి గాను ఆ స్వాతి హోమం యొక్క విశిష్టత ఏమిటి, ఎందుకు భక్తులు అందులో పాల్గొనే భక్తులు ఏ విధంగా వారికి ఆ స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరిస్తాయి అన్నటువంటి వైదికపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ప్రధాన అర్చకులు ఇద్దరు కూడా వివరించడం జరుగుతుంది. ఆ రోజు ఉదయాన్నే కార్యక్రమం మొదలై మధ్యాహ్నం వారి భోజనాది కార్యక్రమాలు పూర్తయినంత వరకు ఈ స్వాతి హోమం క్రతువు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా వివరిస్తూ ఈ స్వాతి హోమం యొక్క విశిష్టత, స్వాతి హోమం యొక్క ప్రాధాన్యత, ఆ దేవదేవుడు శ్రీ లక్ష్మీ వరాహ నరసింహుడి యొక్క జయంతికి ఈ స్వాతి హోమానికి ఏ విధమైనటువంటి సంబంధం ఉన్నది, అన్ని విషయాలను కూడా ఇప్పుడు కూలంకషంగా అందరికి కూడా మన ప్రధాన అర్చకుల వారు ఇద్దరు కూడా వివరిస్తారు. హరి ఓం. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదశే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. ప్రియ భగవద్బంధువులారా, చాలా చోట్ల వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నృసింహ జయంతి జరుపుకోవడం అనేది ఒక పూర్వాచారం ఉంది. మనకి ఈ సింహాచల క్షేత్రంలో సౌరమాన ప్రకారంగా తిరునక్షత్రాలు అంటారు వీటిని. నృసింహ జయంతిని కానీ, అలాగే శ్రీరామనవమిని అందరూ ముందుగా జరుపుకుంటారు. మనం చక్రవర్తి తిరుమగనార్ తిరునక్షత్రం అని చెప్తాం. అలాగే కృష్ణాష్టమి అందరూ కూడా ముందుగా జరుపుకుంటారు. మనం
ఇక్కడ కన్నన్ తిరునక్షత్రం అంటాం. ఎందుకంటే ఇది వరకు ఇటు బెరహంపూర్ నుంచి మెడ్రాస్ వరకు కూడా ఇదంతా ఒకటే రాష్ట్రంగా ఉండి ఎక్కువగా ఈ తమిళనాటి యొక్క సంప్రదాయాన్ని పాటించడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అందుకోసమని సౌరమాన ప్రకారంగా వృషభే స్వాతి నక్షత్రే అని చెబుతోంది. అంటే వృషభ మాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రం ఏదైతే ఉందో అది నృసింహ జయంతిగా పరిగణింపబడుతుంది. మనకి ఈ నెల 29వ తారీఖుని ఈ స్వాతి నక్షత్రం ముందు రావడం, చతుర్దశి తిథి వెనక రావడం, ఆగమ శాస్త్రంలో ఏది వెనకాదులు ఉంటే దాన్ని పరంగా చేసుకుని ఆ నక్షత్రాన్ని ఆ తిథిని బట్టి ఆ కైంకర్యం పూర్తి చేయమని ఆగమ శాస్త్రం చెబుతోంది. అందుకోసం అని చెప్పని 30వ తారీఖుని నృసింహ జయంతి జరిగింది. దానికి ముందు వచ్చేటువంటి స్వాతి నక్షత్రం అదే రకమైనటువంటి పరిమాణంలో ఉండేటువంటి ఆ శక్తి అంతా ఉంటుంది కాబట్టి అందరు భక్తుల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ప్రపంచ శాంతి కోసమని మనకి అదృష్టం ఏంటంటే ఏ క్షేత్రానికి వెళ్ళినా ఒకటే రకమైన ఫలం మనకు లభిస్తుంది. సింహాచలం వచ్చినందువల్ల 2 ఫలములు ఒకసారే లభిస్తాయి. కారణం ఏంటంటే 2 అవతారాలతో కలిసిన మూర్తి. ఈ 2 అవతారాలతో కూడా అందరికీ పని ఉంటుంది. వరాహ అవతారంలో ఉండేటువంటి విశేషం ఏంటంటే మన భూమి మీద మనం నిలబడాలన్నా, మన భూమిని మనం రక్షించుకోవాలన్నా ఆ వరాహస్వామి తాలూకా ఆశీర్వచనం కావాలి. ఎందుకంటే వరాహస్వామి భూదేవికి అధిపతి. అందుకోసమని అలాగే నృసింహ అవతారం తాలూకా విశేషం ఏంటంటే మనకు ఉండేటువంటి ఎనిమీస్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేయడంలో ఆ నృసింహ అవతారం తర్వాతే. ఎనిమీస్ అంటే వాడు ఎవడో పుస్తలో నైఫో పట్టు రావక్కర్లేదు. ఈవెన్ స్టమక్ పైన ఆల్సో అవర్ ఎనిమీ. మనలో భక్తి తగ్గిందన్నా కూడా అంతకన్నా పెద్ద శత్రువు. ఇవన్నీ కూడా పారద్రోలి నా భక్తుడు అని దగ్గరికి తీర్చుకునేటువంటి ఏదైనా అవతారం ఉందంటే కనుక ఒక నృసింహ అవతారం తర్వాత ఇచ్చేటువంటి ఫలం ఏదైతే ఉందో కొంచెం లేటుగా ఇస్తాడు. ఇచ్చినటువంటి ఫలం ఏదైతే ఉందో అది పర్మనెంట్గా మన దగ్గర ఉండేటువంటి ఆ ప్రసాదం. దాన్ని అటువంటి నృసింహ జయంతి రోజుని అందరు భక్తులు కలిసి ఇక్కడ సామూహికంగా మనం అర్చన చేసుకుంటూ తద్వారా అక్కడ అర్చకులు చేసేటువంటి అర్చనను కూడా 2 రకాల ఆరాధనను కూడా అందరూ సేవించేటువంటి విధంగా మా కార్యనిర్వహణాధికారి వారు అలాగే మాన్యశ్రీ అశోక్ ఇంద్రరాజు గారు వారి తాలూకా సూచనల మేరకు వైదికపరమైన ఏ రకమైన లోటు లేకుండా ముందు రోజునే తెల్లవారుజాము 3 గంటలకే స్వామికి సుప్రభాతం, 4 గంటలకి ఆరాధన ప్రారంభమయ్యి 6 గంటలకల్లా ఆరాధన పూర్తయ్యి బాలభోగంతో 6 గంటలకి స్వామి ప్రదక్షిణ పూర్వకంగా ఈ యాగశాలకు రావడం జరుగుతుంది. 6 గంటలకే ఈ ఉభయదాతలందరికీ కూడా దర్శనం ఈ 300 రూపాయల టికెట్లో కాకుండా వాళ్ళకి ప్రత్యేకమైన ఒక లైన్లో లోపల దర్శనాన్ని పంపించి ఆ రోజు గర్భగుడిలో అంతరాలయ దర్శనం ఉండదు. పైన నీలాద్రి గుమ్మం దగ్గర నుంచి దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని బయటికి దక్షిణ ద్వారంలో రాగానే అక్కడి నుంచి మామూలు ఉండేటువంటి భక్తులందరూ ఒక లైను, ఈ యాగశాలకు రావాల్సినటువంటి భక్తులందరూ కూడా వేరే లైన్ని మా కార్యనిర్వహణాధికారి రూపొందించారు. ఆ ప్రకారంగా వాళ్ళు వచ్చి యాగశాలలో కూర్చుని 7 గంటలకే వాళ్ళ గోత్రనామాలు చెప్పించుకొని కంకణ ధారణ చేసుకుంటారు. 7:30కి ఒక 10 నిమిషాల వరకు విశ్రాంతి ఇస్తారు. ఎందుకంటే ప్రతి వారిని వాళ్ళ ఉపవాసం చెప్పడం అది అంత సరైన పరిస్థితి వాతావరణం లేదు. అందుకోసం ఏదైనా ప్రసాదం తీసుకుని 8 గంటలకే వాళ్ళు మళ్ళీ ఆ హోమ కార్యం దగ్గర కూర్చుంటే సుమారుగా ఒక 2 గంటల కాలం ఆ హోమ కార్యక్రమం నడుస్తుంది. 10 గంటలకి పూర్ణాహుతి. అది అయిన తర్వాత ఆ పూర్ణాహుతి అయ్యి స్వామి పూర్ణకుంభం లోపల ప్రదక్షిణం చేసి వచ్చేలోపు ఇక్కడ ఉండేటువంటి ఉభయదాత అందరూ కూడా స్వామి తాలూకా శేషవస్త్రాలు కృప చేయడం జరుగుతుంది. అదైన తర్వాత 11:30 గంటలకు సుమారుగా మా కార్యనిర్వహణాధికారి వారు ఈ ఉభయదాతలందరికీ ఒక చోట, అలాగే నిత్యం వచ్చే భక్తులందరికీ కూడా ఆ రోజు స్వామి పుట్టినరోజు సందర్భంగా విశేషంగా అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా దీన్ని
ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞాపన. అలాగే తర్వాత రోజు సాయంత్రం 4 గంటలకే దర్శనాలు ఆపి స్వామికి నృసింహ ఆవిర్భావ కాలంలో స్వామి యొక్క కైంకర్యం పూర్తి చేసి ఆ రోజుతోటి కొంచెం పెద్దలాడే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని అందరూ కూడా స్వామి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా విజ్ఞాపన చేస్తూ అందరికీ మనవి చేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. సింహశైలమణిమందిరరత్నదీపం లీలాధృతాంచితసితాదివరాహరూపం బాభాసినోత్రమణిరత్నకనత్కలాపం వందే నృసింహమరవిందదళాయతాక్షం త్రాహీతి వ్యాహరంతం త్రిదశరిపుసుతం త్రాతు కామో రహస్యే విశ్రస్తం పీతవస్త్రం నిజకటియుగళే సవ్యహస్తేన గృహ్ణన్ వేగశ్రాంతం నితాంతం ఖగపతిమమృతం పాయయన్నన్యపాణౌ సింహాద్రౌ శీఘ్రపాదక్షితిపిహితపదః పాతు మాం నారసింహః. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారు భక్త ప్రహ్లాదుడిని రక్షించిన తర్వాత అత్యంత సుందర రమణీయ మనోహరమైన ఈ సింహగిరిపై వెలసిన సాక్షాత్ శ్రీమన్నారాయణుని దివ్యమైన అవతారం. ఈ సింహాచల క్షేత్రంలో భక్త ప్రహ్లాదుడిని రక్షించిన తర్వాత శాంతమూర్తిగా, యుగళావతారమూర్తిగా, హిరణ్యాక్షుణ్ణి సంహరించిన అవతారం వరాహావతారం, హిరణ్యకశిపుణ్ణి సంహరించిన అవతారం నృసింహావతారం, 2 రూపాలు కలిపి అర్చామూర్తిగా ప్రపంచంలో ఎక్కడా లేని విధముగా స్వామి ఇక్కడ అవతరించారు. ఈ సింహాచల క్షేత్రంలో శ్రీ పాంచరాత్రాగమ సిద్ధాంత ప్రకారం నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అజనోత్సవ, సంవత్సరోత్సవ వివిధ మహోత్సవాలన్నీ అత్యంత వైభవముగా, తప్పనిసరిగా ఎక్కడా రాజీ లేకుండా అత్యంత వైభవంగా స్వామివారి సేవలను స్వీకరిస్తున్నారు. మన అధికారుల యొక్క, ధర్మకర్తల యొక్క ప్రోత్సాహంతో, వారి యొక్క సహకారంతో అటువంటి ఈ మహాదివ్య క్షేత్రంలో ఈ సంవత్సరం నృసింహ జయంతి అనే ఉత్సవాన్ని పురస్కరించుకుని 30వ తేదీని నృసింహ జయంతి అయింది. చతుర్దశి తిథి ప్రకారంగా 30వ తేదీని పెరుమాళికి లోపల విశేషంగా ఆ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటాం. దానికి ముందు రోజు స్వామివారి జన్మ నక్షత్రం, అవతార నక్షత్రం స్వాతి నక్షత్రం. అది చాలా శక్తివంతమైనటువంటి నక్షత్రం. జయంతి ముందు రోజు వచ్చినది కాబట్టి ఆ రోజు మన కార్యనిర్వహణాధికారి వారు, ధర్మకర్తల మండలి వారు వారి యొక్క సంకల్పంతో స్వాతి నక్షత్ర హవనాన్ని, శ్రీ నృసింహ హవనాన్ని జరుపుకోవడానికి, అందరి చేత జరిపించడానికి సంకల్పించారు. ఇది చాలా మహత్తరమైనటువంటి, పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమం. కనుక ఆ రోజు ఈ నృసింహ హవనం కార్యక్రమంలో పాల్గొనేటువంటి దంపతులకి, లేదా ఇంకెవరైనా సరే ఈ నృసింహ హవనంలో పాల్గొంటే ఈతి బాధలన్నీ తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. అట్లాగే గ్రహశాంతి, ఏ గ్రహాలతో పీడింపబడుతున్నారో వాటి వలన ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే ఏలినాటి శని అని, అర్ధాష్టమి శని అని,
గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ శని భగవానుడే నృసింహస్వామిని స్తోత్రం చేశారు. సాక్షాత్తు ఈ శనే నృసింహస్వామి కోసమని స్తోత్రాన్ని చేశారు. కనుక ఆ నృసింహస్వామిని మనందరం ప్రసన్నం చేసుకుని వారిని ప్రార్థించి ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొని ఉంటే కనుక తప్పనిసరిగా వారికి అన్ని విధాల ఉపశమనం కలుగుతుంది, ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలు కలుగుతాయి అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కనుక తప్పనిసరిగా ఈ నృసింహ హవనం కార్యక్రమంలో అందరూ అన్వయించుకొని తరించి కృతార్థులవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.